హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరింత బాగోవాలని భగవంతుడినైతే ప్రార్థిస్తున్నానండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మాఘమాసంలో మనం జరుపుకున్న ముఖ్యమైన పూజలు ఉన్నాయి కదండీ! అదే రథసప్తమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ ఇవన్నీ నేను ఏ విధంగా జరుపుకున్నాను అన్నది నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ఈ వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలోని నేను చాలా చాలా మంచి విషయాలు మీతో ప్రస్తావించబోతున్నాను. అలాగే మహాశివరాత్రి ఏ విధంగా జరుపుకుంటే మనకి ఉత్తమ ఫలితం వస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్పబోతున్నానండి. అంచేత వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చూడండి, రథసప్తమికైతే నేను ఈ విధంగా పాలు పొంగించుకున్నాను. నిజానికి చెప్పాలంటే మనము సూర్యకాంతిలోని పాలు పొంగించుకుంటాము ఆరు బయట పెట్టుకొని. నేను కూడా ప్రతి సంవత్సరం అలాగనే చేసేదానండి. కానీ ఈ సంవత్సరం నాకు కొంచెం జలుబు దగ్గు ఉండడం వల్ల ఇలా ఇంట్లోనే గ్యాస్ పొయ్యి మీద ఇలాగా ఆవు పేడ పిడకలేనండి అవి పెట్టుకొని అలా పాలు పొంగించుకొని ఈసారికి ఇలా చేసుకున్నానండి. నిజానికి చెప్పాలంటే నేను కూడా ఆరు బయట సూర్యుడికి ఎదురుగానే చేసుకుంటాను. ఇది కూడా చాలామంది తెలియని వాళ్ళు రథసప్తమిని సూర్యోదయం కన్నా ముందే పాలు పొంగించేసుకొని చేసేసుకుంటారండి. అలా కాదు, సూర్యుడు ఉదయించాలి, సూర్యకాంతి అన్నది ఖచ్చితంగా మనం పొంగిస్తున్న పాల్లో పడాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారండి. ఈవెన్ మా మదర్ కూడా అలాగే చేసేవారు. 8 గంటలు ఆ ప్రాంతంలోనే మేడ మీదకి వెళ్ళి అక్కడే చక్కగా పాలు పొంగించి దేవుడికి నైవేద్యం గట్టా పెట్టేవారు. అంటే మనకి శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం ప్రారంభం అవ్వే ముందు కాలం కదండి ఇది రథసప్తమి వస్తున్నది. అది కూడాను మనకి సూర్యోదయం అనేది ఆలస్యంగా జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు కూడా సూర్యనారాయణ మూర్తి బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది కదండి. అందుకే 8, 9 ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మన పెద్దవాళ్ళు అయితే చేస్తారండి రథసప్తమి. అదే మంచిది కూడా. నేను కూడా అలానే చేసేదాన్ని. బయటన కూర్చొని చక్కగా ఇటుక బెడ్డలు అవి పొయ్యిలా పెట్టుకొని ఈ పేడ పిడకలు పెట్టుకొని కర్రలు పెట్టుకొని నెమ్మదిగా పాలు పొంగించుకుంటూ అలా నామాలేవో చదువుకుంటూ చేసేదాన్ని. కానీ ఈసారి కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు. అందుచేత ఈ విధంగా చేసుకున్నాను అనమాట. అయితే స్టవ్ మీద అవ్వడం వల్ల పరమాన్నం అయితే తొందరగానే వండేసానండి. ఇంట్లో అయితే నైవేద్యం వండుకున్నాను కానీ ఆరు బయటే సూర్యనారాయణ మూర్తికి నివేదన చేసుకున్నానండి. ఎందుకంటే మనం చూడగలిగే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్యనారాయణ మూర్తి తండ్రే కదండి. ఇంత జీవకోటికి కూడా ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు కేవలం సూర్యనారాయణ మూర్తి తండ్రే కదండి. ప్రతిరోజు మనం నమస్కరించుకుంటాము. మనం ప్రత్యేకంగా రథసప్తమి నాడు ఈ విధంగా పూజ చేసుకుంటాం దేవుడికి, అంతే. అసలు రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి అన్న విషయాన్ని మీతో అయితే నేను పంచుకోవాలి అనుకుంటున్నానండి. రథసప్తమి ప్రారంభమైన దగ్గర నుండి ఎండలు ప్రారంభం అవుతాయి అనేసి చెప్తారు కదండి మనకి. ఇక్కడ నుంచే మనకి ప్రతి జీవిలో కూడా ఎదుగుదల అనేది కనిపిస్తుందండి. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే మన ఇంటి ముందు ఉన్న మొక్కలే చాలండి. అంతవరకు చలికి కనీసం అవి ఒక చిగురు తొడగదు, పువ్వులు కూడా సరిగ్గా పూయవండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ మనం ఎన్ని మందులు వాడినా పువ్వులు కూడా సరిగ్గా పూయవు. అదే మనకి ఈ రథసప్తమి ప్రారంభం అయిన తర్వాత నుంచి కూడా మొక్కల్లోని కొంత ఎదుగుదల అనేది కనిపిస్తుంది. అందుకే మనకి చైత్రమాసం వచ్చేసరికి దాన్ని వసంత ఋతువుగా చెప్తాము. కొత్త చిగురులు తొడిగాయి అని అంటారు కదండి. అదనమాట విశేషమైన సూర్యరశ్మి తాలూకా కాంతి ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనకి ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ అండి. మనకి కూడా ఈ సూర్యరశ్మి అనేది చాలా ఉపయోగపడుతుంది కదండి. అది మనకి తెలిసిన విషయమే. కాకపోతే ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చలికాలం అన్నాలు కూడాను ఈ చలి తీవ్రత వల్ల మన మైండ్ మనం ఫిజికల్గానే కాదండి మెంటల్గా కూడా కొంచెం డిమ్ అయిపోతాము. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఎండ అలా పెరుగుతున్న కొద్దీ మనలో కూడా ఒక ఉత్తేజం అనేది ఏర్పడుతుంది. అయితే రథసప్తమి ఏ విధంగా జరుపుకోవాలి అన్నది నేను ఎక్కడా కూడా చెప్పలేదండి. ఎందుకంటే పూజ ఏ విధంగా జరుపుకోవాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా రథసప్తమి ఆల్రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కదా.
అందుకనే నేను చెప్పలేదనమాట. కానీ సూర్యభగవానుడికి సంబంధించిన కొన్ని మంచి విషయాలైతే మీతో చెప్పుకుంటున్నాను. మంచి విషయాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదండీ! ఫలానా రోజే చెప్పుకోవాలి అన్న ఇదేమీ లేదు కదా! అంచేత అందుకే నేను ఆలస్యంగా అయినా ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా చాలా మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాము అన్న ఒక మంచి ఉద్దేశంతోని ఈ వీడియోనైతే చేస్తున్నాను. అయితే ఆదిత్య హృదయం గురించి మీకు తెలిసే ఉంటుంది కదండీ! ఈ ఆదిత్య హృదయాన్ని మనము 41 రోజుల పాటు సూర్యునికి అభిముఖంగా నిలబడి, అంటే తూర్పున ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి 41 రోజులు కనుక పారాయణ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనేసి చెప్తారండి. అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే. అంటే మనకి వేరే వేరే కోరికలు ఉంటాయి కదండీ! కానీ ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు కాబట్టి మనము ఈ ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలమని మన పెద్దవాళ్ళు చెప్తారండి. అంతేకాదు ఆలోచిస్తే ఇందులో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నదండి. చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళని మరుసటి రోజు 2, 3 రోజుల తర్వాతనో లేదా సూర్యకిరణాలు తగిలేలాగా ఒక 10 మినిట్స్ పెట్టమంటారండి. మనకి ఆదిత్య హృదయం చదివినప్పుడు కూడా 10 మినిట్సే పడుతుంది. అంటే చిన్నపిల్లల నుండి ప్రతి చిన్న ప్రాణికి కూడా సూర్యకిరణాలు అన్నవి చాలా అవసరం కదా! అందుకే ఎప్పుడు కూడా మనము సూర్యభగవానుడికి ఇలానే మొక్కుకోవాలండి. అన్యదా నాస్తి శరణం త్వమేవ శరణం మమ అని. ఆయన ఉంటేనే ఈ అనంత జీవకోటి ఉండేది. అంతేకాదు ఆరోగ్యమే మహాభాగ్యం. అంతే కదండి! ఆరోగ్యం ఉంటే అన్ని ఐశ్వర్యాలు మనతోనే ఉంటాయి. అందుకే ప్రత్యక్ష నారాయణమూర్తికి మనం ఎప్పుడు కూడా నమస్కరించుకుంటూ ఉండాలి. ఇకపోతే ఇది అంతా కూడా భీష్మ ఏకాదశికి సంబంధించిన పూజ అండి. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి? భీష్మ ఏకాదశి ఆ పేరు ఎలా వచ్చింది? భీష్ముడు ఎవరు? ఏంటి అన్న విషయాన్ని అయితే నేను మీతో చెప్పబోతున్నానండి. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కౌరవులకి, పాండవులకి భీష్ముడు తాతగారు. అంతవరకే తెలుస్తుంది మనకి. నిజానికి భీష్ముడు అన్న అతను పూర్వజన్మలోని గంధర్వుడండి. అతను గంధర్వరాజు, ప్రవాసుడు అతని పేరు అనమాట. అయితే వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని ఈ గంధర్వ మహారాజులందరూ 8 మంది వస్తారటండి. వచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని అంతా కూడాను చూస్తారట. పర్యటన నిమిత్తం వచ్చి చూసి అక్కడ వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న కామధేనువుని చూసి దాని మీద ఆశపడతారటండి వీళ్ళందరూ కూడాను. మాకు ఈ కామధేనువు కావాలి అని అడిగితే వశిష్ఠ మహర్షి తను నా పుత్ర సమానం, నేను ఇవ్వను అని చెప్తే మిగిలిన 7 రాజులు కూడాను నొప్పించకుండా సర్లే అని వదిలేస్తారట. కానీ ప్రవాసుడు ఎవరైతే ఈ భీష్ముడు అయితే ఉన్నారో అతను ఒప్పుకోరంట. ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆ కామధేనువుకి తాడు కొట్టి ఈడ్చుకుని వెళ్తారటండి. మరి వశిష్ఠ మహర్షి అంతా వాటి వారు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! వెంటనే శాపం ఇస్తారట వాళ్ళకి. ఏమని శపిస్తారంటే, మీరు 8 మంది కూడాను మానవ జన్మ ఎత్తి మీరు చేసిన పాపానికి కర్మఫలితం అనుభవించాల్సిందే అని శపిస్తారట. శపించిన వెంటనే 8 మంది కూడా అతని కాలు మీద పడిపోతారంట వెంటనే. మానవ జన్మ ఎత్తి కర్మఫలితాన్ని అనుభవించడం అంటే ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలుసు కదా! అంచేత మహర్షి పాదాలను ఆశ్రయిస్తే మహర్షి వెంటనే చలించిపోయి నేను ఒక క్షణం కూడా ఆగలేకపోయాను, అనవసరంగా శపించానని బాధపడి చెప్తారనమాట. మీ 7 కూడాను వెంటనే పుట్టిన వెంటనే చనిపోతారు. ఇతను మాత్రం ఎవరైతే చివరి అతను ఉన్నారో ప్రవాసుడు, అతను మాత్రం కూడా సుదీర్ఘమైన జీవితాన్ని నువ్వు చేసిన కర్మఫలితం ఖచ్చితంగా అనుభవిస్తావు మానవ జన్మలోని అని చెప్పి శపిస్తారటండి. పాపం దానికి అతను అంగీకరించి మరి చేసేదేమీ లేదు కదా అంగీకరిస్తారనమాట. అప్పుడే మనకి గంగాదేవికి శాంతనుడికి 8 మంది పిల్లలు పుడతారు కదండి. 7 కూడా నీటిలోని పడేస్తుంది గంగాదేవి. మనకు తెలిసిందే కదా ఇదంతాను. ఆ 8వ సంతానమే భీష్ముడు. భీష్ముడు ఎన్ని సంవత్సరాలు బతికాడో మీకు తెలుసా అండి? 257 సంవత్సరాలు బతికాడండి. సుదీర్ఘ జీవితాన్ని అనుభవించాడు అతను.
సుదీర్ఘ జీవితం అంతా కూడా బ్రహ్మచర్యమే పాటించిన మహానుభావుడండి అతను. అతను బ్రహ్మచర్య దీక్ష ఎందుకు తీసుకున్నాడో అన్న విషయం మనకు తెలిసిందే కదండి. తన తండ్రి శాంతనుడికి వివాహం చేయడం కోసమని ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఆ ఆ శాంతనుడు ఎవరినైతే మోహిస్తారో ఆవిడ తాలూకా తండ్రి అడుగుతాడండి. అప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ పూనుతాడనమాట. నేను పెళ్లి చేసుకోను, నాకు మరి పుత్ర సంతానం అనేది ఉండదు కాబట్టి నీ బిడ్డకు పుట్టిన పిల్లలే ఈ కురువంశాన్ని పరిపాలిస్తారు, కురువంశం తాలూకా వంశోద్ధారకులు అవుతారు అని చెప్తారటండి. అప్పుడు ప్రతిజ్ఞ పూనిన అతను 257 సంవత్సరాలు వరకు కూడా బ్రహ్మచర్యం దీక్షలోనే ఉన్న మహానుభావుడండి. అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా అతను 10 రోజుల పాటు యుద్ధంలో పాల్గొంటారండి. అతనే అర్జునుడికి వాళ్ళకి చెప్తారంటండి, నేను ఓడిపోవాలి అంటే నా ఎదురుగా శిఖండిని పెట్టండి, అప్పుడే నేను అస్త్ర సన్యాసం తీసుకోగలను, మీకు యుద్ధం గెలవడం సులభం అవుతుంది అనేసి చెప్తారటండి. ఎందుకంటే అతనికి అధర్మ పక్షాన నిలబడి యుద్ధం చేయడం ఇష్టం లేక, అలాగని అతను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కదా, అందుకని అతను ఆ విధంగా చేస్తారంట. 58 రోజుల పాటు అతను అంపశయ్య మీదే ఉంటారండి. ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా ముగిసిపోయినా కూడా అతను అంపశయ్య మీదే ఉంటారంట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజానండి. యుధిష్ఠిరుడు వెళ్ళి అతన్ని భీష్ముడిని అడుగుతారనమాట, మనము జీవితంలోని సంతృప్తిని ఏ విధంగా పొందుతాము, భగవంతుడిని ఏ విధంగా ఆశ్రయించాలి అని అడిగితే అప్పుడు అతను విష్ణు సహస్రనామాలు చెప్తారటండి. అవే ఇప్పుడు మనం చదువుకుంటున్న విష్ణు సహస్రనామాలు కూడా అతను చెప్పినవే అనమాట. అయితే ఈ విష్ణు సహస్రనామాలన్నీ చదివిన తరువాతే అతను భీష్ముడు ప్రాణాన్ని విడిచిపెడతారటండి. దీనికి ప్రతిగా ఇంత విష్ణు సహస్రనామాలు చదివినందుకు ప్రతిఫలంగా నారాయణమూర్తి తండ్రి ఆ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవాలని అప్పుడు చెప్తారటండి. ఇది భీష్మ ఏకాదశి ఏ విధంగా వచ్చింది అన్నదానికి కథా వృత్తాంతం అండి. అంత మహానుభావుడు భీష్ముడు అనమాట. అయితే ఈ భీష్మ ఏకాదశి తర్వాత మరో ముఖ్యమైన పర్వదినం ఏంటి అంటే మాఘ పూర్ణిమ అండి. లలిత అమ్మవారి జయంతి అని కూడా చెప్తారు మనకి. ఆ రోజు రాత్రిపూట మనము ఖచ్చితంగా లలిత పారాయణ చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. అంచేత మేమైతే లలిత పారాయణ చేసుకున్నామండి. మేము అంటే నేను, మా పెద్దమ్మాయికి పద ఉచ్చారణ దోషం లేకుండా చదవడం అయితే నేర్పించగలిగానండి. తను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది. తను కూడా చక్కగా చదువుతుంది లలిత పారాయణ. నాతో పాటు కూర్చొని చదువుకుంది తను కూడాను. ఆ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. వీలైతే తప్పకుండా మన పిల్లలకి ఇలాంటివి మనము చదవడం నేర్పించాలండి. ఏదైనా అమ్మ చెప్తేనే కదా నేర్చుకుంటారు. మంచి విషయం అయితే చెప్తేనే నేర్చుకుంటారండి, లేకపోతే నేర్చుకోరు. చెడు అయితే చెప్పకపోయినా వచ్చేస్తుంది. ఈ విషయాన్ని అయితే తల్లులుగా మనము గమనించాలి. లలిత పారాయణ అన్నది మన పిల్లలకి అంటే ఆడపిల్లలైనా అవ్వచ్చు, మగపిల్లలైనా అవ్వచ్చండి. చక్కగా నేర్పించగలిగామనుకోండి అది ఒక కవచంలాగా ఉంటుందండి. పిల్లలకి ఎల్లవేళలందు రక్షణగా ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఆడపిల్లలకి ముఖ్యంగా అలాంటి రక్షణ అవసరమని నేను అనుకుంటున్నానండి. భగవత్ శక్తి ముందు ఏదైనా కూడా చిన్నదే కదండి. అందువల్ల వాళ్ళకి భగవత్ శక్తి అనేది మనం వరంగా ఇవ్వగలిగితే అన్నీ ఇచ్చినట్టే నేనైతే అలా భావిస్తున్నాను. ఇకపోతే మహాశివరాత్రి గురించి మీకు మంచి విషయం చెప్తాను అన్నాను కదండి. మహాశివరాత్రి నాడు ఏం చేయాలి అంటే ఉండగలిగితే కనుక ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. నేను ఇలా చేసేదాన్ని, ఆరోగ్యం సహకరించక ఆపేశాను కానీ శివరాత్రి రోజు ఉపవాసం ఉండేదానండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న తర్వాత సాయంకాలం నుంచి మనకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి చక్కగా పెద్ద ప్రమిద ఉంటుంది కదండి, మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో దీపం వెలిగించుకుంటే ఎక్కువ నూనె పోసి చక్కగా దీపం వెలిగించాలి. కిందన కొంచెం బియ్యం వేసేసి ప్రమిద పెట్టి ప్రమిదలో నూనె వేసి పెద్ద ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తు పెట్టి దీపం వెలిగించుకొని ఆ దీపంకి తగ్గట్టే నైవేద్యం పెట్టాలండి. ఏదో ఇంత బెల్లం ముక్కో ఏదో పెట్టామంటే కాదు,
ఆ దీపంకి తగ్గట్టే మనము నైవేద్యం ఖచ్చితంగా ఇంత వడపప్పు లేదంటే పరమాన్నమో ఏదో ఒకటి వండేసి నైవేద్యం తీసుకొని వెళ్ళి పెట్టాలి. అంటే ఎక్కువ మోతాదులో పెట్టాలన్నమాట నైవేద్యం. పెట్టి మన మనసులో ఏదైతే కోరుకుందో అది ఆ పరమేశ్వరుడికి విన్నవించుకున్నామనుకోండి, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. నేనైతే ఈ విధానాన్ని పాటించానండి. ఈ మధ్యన కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తగ్గించేసాననమాట. ఉపవాసాలు చేయడం పూర్తిగా తగ్గించేశాను. మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి. ఈ పూజలన్నీ అయిపోయినవే. కానీ ఇంకా మహాశివరాత్రి అయితే వస్తుంది కదా! మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఇలా చేయండి. మీకు మంచి సత్ఫలితం అయితే ఉంటుందండి. మీరు కోరిన కోరికలు తీరుతాయి ఖచ్చితంగా. ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో చూసినంతసేపు మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ దేవాలయం అయితే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీకు చెప్తూ ఉంటాను కదండి. మా ఇంటి దగ్గర ఉన్నదే. భీష్మ ఏకాదశి రోజు వెళ్ళానన్నమాట. సరదాగా అలా వీడియో తీసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ నారాయణమూర్తి తండ్రిని మీరు కూడా చూస్తారు కదా అని ఇలా వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నానండి. మంచి దేవాలయం. లక్ష్మీనారాయణులు సాక్షాత్తు ఉన్నారా అన్నట్టే అనిపిస్తుంది మనకి. అంత బాగుంటుందండి దేవాలయం అయితే శివరాత్రికి అందరూ కూడా నేను చెప్పిన విధంగా దీపం పెట్టుకొని చూడండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.